వెల్కమ్ టు గౌట్ జాబ్స్ ఇన్ఫో బై వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్. మా ఛానల్లో ప్రతి లేటెస్ట్ గౌట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టీఎస్పీఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 4 జాబ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. గ్రూప్ 4 జాబ్లో విద్యార్హతలు ఏముంటాయి, అలాగే పోస్టులు ఏముంటాయి, అలాగే విద్యార్హతలతో పాటు పోస్టులతో పాటు సిలబస్ ఏముంటుంది, అలాగే గ్రూప్ 4లో ఎన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి, అందులో జాబ్లు ఏమేమి ఉంటాయి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మరి మీరు లైక్తోని మాకు సపోర్ట్ ఇవ్వగలరు ఫ్రెండ్స్. మీరు లైక్తోని మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనము గ్రూప్ 4 నోటిఫికేషన్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు కీప్ డీటెయిల్స్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్ రెడీ వైల్ అప్లోడింగ్ ద అప్లికేషన్ అండ్ అప్డేటింగ్ ద నెసెసరీ ఆధార్ కార్డ్ అని అంటున్నారు. సో వన్ టైం రిజిస్ట్రేషన్ కంపల్సరీ అప్డేట్ చేసుకోవాలి నా ఫ్రెండ్. వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసుకున్న వాళ్ళు, వన్ టైం రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ అయిన వాళ్ళు మాత్రమే గ్రూప్ 4 కానీ గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ అప్లై చేయడానికి ఉంటుంది. అలాగే మనకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏమంటున్నారు, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ పీజీ. అంటే ఇక్కడ విద్యార్హతల్ని బట్టి ఉన్నాయి, నేను కింద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు మొదటగా ఏమేమి ఉన్నాయి డిపార్ట్మెంట్లు చూద్దాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది గ్రూప్ 4లో, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది గ్రూప్ 4లో, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా గ్రూప్ 4లోనే ఉంటుంది, హోమ్ డిపార్ట్మెంట్ కూడా గ్రూప్ 4లో ఉంది, అండ్ క్యాడ్ అని చెప్పి మన గ్రూప్ 4లోనే ఉంది. అలాగే ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అలాగే తెలంగాణ వైద్య విజ్ఞాన్ పరిషత్ డిపార్ట్మెంట్ కూడా ఉంది, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా గ్రూప్ 4లోనే ఉండడం జరిగింది. సో మనము ఇక్కడ ఏమేం పోస్టులు ఉంటాయని అన్నాం కదా, జూనియర్ స్టెనో ఆఫీసర్, అలాగే టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్ టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్. అంటే ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా జూనియర్ స్టెనో, టైపిస్టు, జూనియర్ అసిస్టెంట్ అన్నట్టు. పంచాయతీరాజ్లో జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ ఓన్లీ. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్, అలాగే హోమ్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనో. హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ శాఖ ఫ్రెండ్స్. జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనో వచ్చేసి ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్లో అంటున్నారు. అలాగే టైపు జూనియర్ స్టెనో వచ్చేసి ఫైర్ సర్వీస్ దాంట్లో టైపింగ్తో పాటు జూనియర్ స్టెనో ఆఫీసర్ కావాలంట. అలాగే తెలంగాణ వైద్య విద్యా పరిషత్ దాంట్లో జూనియర్ అసిస్టెంట్ అవసరం ఉందట. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా జూనియర్ అసిస్టెంట్ కావాలంట. జూనియర్ అసిస్టెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా మీరు ఒకసారి ఖాళీలు గమనించినట్లయితే మనకు జూనియర్ స్టెనో రెవెన్యూ డిపార్ట్మెంట్లో 217 ఖాళీలు ఉన్నాయి. పంచాయతీరాజ్లో మనకు 231 ఖాళీలు ఉన్నాయి. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ దాంట్లో 335 ఉన్నాయి. ఇలా దాంట్లో ఖాళీలు ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ ప్రకారం చూస్తే మినిమం 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఉంది. సాలరీ విషయానికి వస్తే 16,400 నుంచి 49,870 రూపాయల వరకు అయితే ఉందని అయితే ఇచ్చారు. సో ఎడ్యుకేషనల్ పరంగా చూద్దాము. ఎల్డి అండ్ జూనియర్ స్టెనో అంటే లోయర్ డివిజన్ జూనియర్ స్టెనోకి సంబంధించి విద్యార్హతలు డిగ్రీ ఉండాలంట. అలాగే మస్ట్ బి హ్యావ్ పాస్డ్ గవర్నమెంట్ టెక్నికల్ అంటే మీరు టైప్ సర్టిఫికేట్ హయ్యర్ గ్రేడ్ సంబంధించి పాస్ అయి ఉండాలి. లాంగ్వేజెస్ కూడా ఇచ్చారు, ఇంగ్లీష్ లేదా తెలుగు లాంగ్వేజెస్ ఉండాలంటున్నారు. మస్ట్ బి హ్యావ్ గవర్నమెంట్ టెక్నికల్, గవర్నమెంట్ టైప్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ మాత్రమే ఉండాలి అని అంటున్నారు. సో అది జూనియర్ స్టెనో సంబంధించింది. ఇప్పుడు టైపిస్టుకు మస్ట్ హ్యావ్ డిగ్రీ ఉండాలన్నట. అలాగే డిగ్రీతో పాటు ఇందాక మనం చెప్పినట్టు టైప్ రైటింగ్ తెలుగు మాత్రమే ఉండాలన్నట. అలాగే ప్రొవైడ్ ద పర్సనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ పాస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ టైప్ లోయర్ అయినా సరే హయ్యర్ అయినా సరే మనకు ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలంటున్నారు ఫ్రెండ్స్. అలాగే మనకు ఇంకా మనం చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు టైపింగ్ అలాంటి వద్దు అని అనుకుంటే ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ సరిపోతుంది. జూనియర్ అసిస్టెంట్కి మస్ట్ హ్యావ్ డిగ్రీ ఎనీ యూనివర్సిటీ అంటున్నారు. అంటే బీటెక్ కావచ్చు, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ కావచ్చు, ఇంకా అగ్రికల్చర్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియన్ ఎస్టాబ్లిష్డ్. సో మన దేశానికి సంబంధించిన ఏ యూనివర్సిటీ అయినా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ 18 నుంచి 44 సంవత్సరాలు అన్నాము. అయితే కట్ ఆఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు
కట్ ఆఫ్ వచ్చేసి 1 జూలై 2000 నుంచి, అంటే ఫస్ట్ బోర్ను పుట్టింది 1 జూలై 2000 సంవత్సరం నుంచి 2/7/1974 వరకు లాస్ట్ అని అయితే ఇచ్చారు. మళ్ళీ ఇలా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 5 years ఉంటుంది, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 years ఉంటుంది. సో ఫీజు విషయానికి వస్తే 200 రూపాయలుగా ఉంది ఫీజు. అలాగే మీకు ఇక్కడ క్యాండిడేట్ రిటర్న్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్. ఉమ్మడి జిల్లా ప్రకారం అంటే ఇప్పుడు జిల్లాల విభజన అయింది కాబట్టి మనకు జిల్లాల విభజన ప్రకారం అయితే దగ్గర అయితే ఉన్నాయి. ఓఎంఆర్ షీట్ ఉంటుంది కాబట్టి స్థానికంగానే మీకు స్థానిక జిల్లాలోనే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఫర్ ద కోడ్ ఆఫ్ ద జూనియర్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ మనం అపాయింట్మెంట్ అయ్యేది ఆదిలాబాద్ అయితే ఈ ఆదిలాబాద్ సంబంధించినవి, వరంగల్ అయితే వీటికి సంబంధించినవి, కరీంనగర్ అయితే వీటికి సంబంధించినవి, హైదరాబాద్, మహబూబ్, మెదక్ సంబంధించినట్టే వీటికి సంబంధించిన డిస్టిక్లు ఇవ్వడం జరిగింది. అలాగే సంగారెడ్డి అయితే మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, అలాగే కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు. అలాగే రిజర్వేషన్ ప్రకారం అయితే ఓసీ వాళ్ళకు 40%, బీసీ వాళ్ళకు 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30% రిజర్వేషన్ వర్తిస్తుందన్నారు. అలాగే 1:2 రేషియో అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ కండక్ట్ ద క్యాండిడేట్ పికప్ ద రేషియో 1:2 ఫాలోయింగ్ రూల్స్ రిజర్వేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో రిటర్న్ ఎగ్జామినేషన్లో రేషియో రూల్స్ ఉంటుందని అయితే అంటున్నారు. అట్లాగే నేను ఇంకా మీకు సిలబస్ గురించి అన్నాను కదా ఫ్రెండ్స్, సిలబస్ గురించి కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, ఇక్కడ గమనించినట్లయితే మనకు జాబ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే వాస్తవంగా ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. డిస్ట్రిక్ట్ వైజ్గా ఒకసారి చూడండి, టోటల్గా 15 ఉన్నాయి, ఇన్ని జిల్లాలు కలిపి 15 ఉన్నాయి. సో ఓవరాల్గా మనకు ఎక్కువనే ఉన్నాయి పోస్టులు 1521, కానీ ఇక్కడ వాస్తవంగా చూస్తే మీరు గమనిస్తున్నారు కదా ఇట్లా ఉంటుంది మొత్తము. సో ఇక్కడ పోస్టులను బట్టి, క్యాస్ట్ బట్టి ఇట్లా వేకెంట్స్ ఓపెన్లో కొన్ని, రిజర్వేషన్లో కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. మీరు గమనించినట్లయితే చూస్తున్నారు కదా. సో నేను సిలబస్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మరి సిలబస్ ఏముంటుంది, ఎట్లా ప్రిపేర్ కావాలి అని అనుకుంటారు కదా మరి. సో మీకు సిలబస్ కూడా చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో కొంచెం వీడియో లాంగ్ లెంత్ అవుతుంది ఫ్రెండ్స్, కొంచెం చూడగలరు. అలాగే ఇక్కడ మనకు ఇందాక నేను చెప్పినట్టు క్యాస్ట్ వైజ్గా ఇచ్చారు కదా. సో ఫ్రెండ్స్ సిలబస్ రాబోతుంది. ఇప్పుడు సిలబస్ వచ్చేసింది ఫ్రెండ్. ఇక్కడ మనకు ఏమేమి అడుగుతారు, ఏమేమి ఉంటాయి అనేది ఇచ్చారు చూడండి. జనరల్ నాలెడ్జ్ 150 క్వశ్చన్లు ఉంటాయి. సెక్రటరియల్ ఎబిలిటీస్ 150 ఉంటాయంట. 150 నిమిషాలు. సో 300 నిమిషాలు, 300 మార్కులు. సో జనరల్ నాలెడ్జ్, సెక్రటరియల్ ఎబిలిటీ, ట్రిల్లింగ్ తెలుగు అండ్ ఇంగ్లీష్, ఎవరి భాషలలో వాళ్ళకు వస్తాయంట ఫ్రెండ్స్. అంటే తెలుగు ఉన్న వాళ్ళకి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకి అట్లా ఎవరి వాళ్ళకి వస్తాయి. అలాగే జనరల్ నాలెడ్జ్లో ఏముంటాయి, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈవెంట్స్, జనరల్ సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఆఫ్ అండ్ జియోగ్రాఫికల్ ఎకనామీ, ఇండియన్ కాన్స్టిట్యున్సీ, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, సొసైటీ, కల్చర్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గురించి వస్తుంది. అలాగే సెక్రటరియల్ అబిలిటీలో అంటే మెంటల్ అబిలిటీ, వెర్బుల్, నాన్ వెర్బుల్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ ఉంటుంది, కంపెన్సేషన్ అండ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద స్టేట్ సెన్సిస్టెంట్ విత్ ద వ్యూ ఆఫ్ ద ఇంప్రూవ్మెంట్ అండ్ న్యూమరికల్ ఆర్థమెటికల్ అబిలిటీస్ గురించి ఉంటాయంట. అలాగే ప్రొఫెషనరీ ఆఫీస్ ఆటోనమేషన్ విత్ ద యూజర్స్ కంప్యూటరైజ్డ్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ గురించి అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఎవరి సెక్టర్ సంబంధించి వాళ్ళకి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా చూడండి పార్ట్ ఏలో మనకు 150 మార్కులు ఉంటాయి. సో ఒక్క నిమిషం. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు ఇట్లా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ దానికి పార్ట్ ఏకి 150 క్వశ్చన్లు, పార్ట్ ఏకి 150 వర్డ్స్, ఎంఎస్ వర్డ్స్ దాని గురించి 20 మార్కులు, పార్ట్ బిలో ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ గ్రాఫిక్స్, ఎంఎస్ ఎక్సెల్ గురించి 15 మార్కులు. అలాగే పార్ట్ సిలో ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ అని చెప్పి 10 మార్కులు. ఇట్లా దానికి కేటగిరీస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అట్లాగే పార్ట్ ఏలో ఇది దానికి ఇచ్చారు. ఇలా మీరు ప్రిపరేషన్ కావడానికి సంబంధించి నేను మీకు ఐడియా కోసం చెప్తున్నాను. సో ఇంటర్నెట్ కాన్సెప్ట్ గురించి ఉంటుంది, అంటే ఇది కంప్యూటర్ మీద వర్క్ కదా ఫ్రెండ్స్, అందుకే ఎక్సెల్ గురించి, పవర్ పాయింట్ గురించి, వర్డ్ గురించి మీకు ఐడియా ఉండాలని చెప్పేసి అందులో నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి. ఇది
మనం కంప్యూటర్ జాబ్ కదా ఫ్రెండ్, జూనియర్ అసిస్టెంట్ అంటే కంప్యూటర్ మీద జాబ్ చేయాలి కదా. ఇవన్నీ ఐడియా ఉండి దీని గురించి క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఓవరాల్గా ఇది అప్లికేషన్ ఫ్రెండ్స్. మరి ఎవరైతే గ్రూప్ 4 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వగలరు. మరి ఇది మీకు ఉపయోగపడుతుందని వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో లేటెస్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.